శకుంతల, నా కారణంగా చాలా పెద్ద తప్పు జరిగిందండి. నా బాను కళ్ళు నన్ను అభిమానంగా చూస్తున్నా నేనే ద్వేషించాను, అవమానించాను. కార్తీక్ కళ్ళు భానువే అని నీకు తెలియదు కదా శకుంతల. కానీ ప్రమీలను అనుమానించి అవమానకరంగా మాట్లాడినందుకు మాత్రం చాలా బాధగా ఉంది. ఏ పాపం తెలియని తనని నిందించావు. భర్త జ్ఞాపకాలతో బతుకుతున్న తనని లేనిపోని మాటలని మనసు బాధపడేలా చేశావు. నువ్వన్ని మాటలంటున్నా తను నీకు సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నించిందే కాని నిన్నెదిరించి ఒక్క మాట మాట్లాడలేదు. కార్తీక్ కూడా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. తనను అన్నా పర్వాలేదు, ప్రమీల గారిని అనకండి అని ప్రాధేయపడ్డాడు. పరాయి వ్యక్తి అయినా ప్రమీల్ని అర్థం చేసుకున్నట్టుగా ఇంటి వాళ్లమయ్యుండి మనం తనను అర్థం చేసుకోలేకపోయాం. ఇంటి పెద్ద అయ్యుండి కూడా నేను ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాను. అందుకే నీకెప్పుడూ చెప్తుంటాను, ఆవేశం తగ్గించుకో అని. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. దానివల్ల నువ్వు బాధపడ్డమే కాదు, అందరం బాధపడతామని చెప్పాను. కానీ నా మాట వింటేగా. కళ్ళకు కనిపించింది తప్పుగా అనుకుంటావు, ఎవరో చెప్పిన మాటలు నిజమని నమ్ముతావు. నోటికొచ్చింది మాట్లాడావు, ఫలితం చూశావుగా. ఇప్పుడు బాధపడేం లాభం? ఊరుకో. ప్రమిళ ఊరుకో ప్లీజ్. ప్రమిళ డోంట్ క్రై. అక్క, నీ తప్పేం లేదని అమ్మగారికి తెలిసింది కదా, బాధపడకక్క. నా బాధ అత్తయ్య గారు కోప్పడినందుకు కాదు గంగా. అసలు నన్ను ఎలా అనుమానించారు అంటే నా మీద నమ్మకం లేదనే కదా. ఆ ఆలోచనే నాకు బాధ కలిగిస్తోంది. హే, సిస్టర్ ఏదో యాంగర్ లో తొందరపడి కోప్పడింది, మనసులో పెట్టుకోకు. గాయపడింది నా మనసు అత్తయ్య గారు. వదినా, అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నా. రియలీ సారీ వదినా, ఏడవకు. నాకు కావాల్సింది క్షమాపణ కాదు ప్రీతి, అర్థం చేసుకునే మనసు. సార్, బావగారు, అసలు మీరు నాకు సూపర్ మార్కెట్ బాధ్యతలు ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేశారు? అదే నేను ఈ 4 గోడల మధ్యనే ఉండుంటే అత్తయ్య గారికి నా మీద ఈ అనుమానాలు భయాలు ఉండేవి కాదు కదా. నా కారణంగా కార్తీక్ గారు కూడా నిందులో మాటలు పడ్డారు. నిజంగా కార్తీక్ గారు తప్పేం లేదు బావగారు. నేను టిఫిన్ చేయడానికి రమ్మంటేనే వచ్చారు. ప్రమీల, నీ గురించి కార్తీక్ గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనక్కర్లేదు. ఇక పెద్దమ్మ గురించి అంటావా? నీకు తెలియందేం కాదు. నీ మీద పూర్తి నమ్మకం, ప్రేమ ఉన్నాయి. కాకపోతే సమాజంలో ఉన్న అభద్రతా భావం తనని అలా మాట్లాడినిచ్చింది. ఇప్పుడు నిజం తెలిసి పెద్దమ్మ చాలా బాధపడుతుంది. ఇక కార్తీక్ అంటావా? తన గురించి నువ్వేం వరి కాకు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఎప్పట్లాగే సూపర్ మార్కెట్ బాధ్యతలు చూసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇందుమతి, ఇందుమతి. హబ్బీ, ఐఎమ్ స్టిల్ స్లీపింగ్. ఐఎమ్ డ్రీమింగ్. మై డ్రీమ్ ఇషిక డూయింగ్ పూజ. పూజ. అమ్మా, ఇది కల కాదు, వదిన నిజంగానే పూజ చేస్తుంది. హే,
అయితే ఇవాళ ఏ సునామీ రావడమో ఖాయం. ఇది ప్రకృతి వైపరీత్యమే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శకుంతల, ఇషిక ఆరోగ్యం బానే ఉందంటావా? లక్షణంగా పూజ చేస్తుంటే అలా అంటారేంటండి? ఈ పూజ వెనక ఏ ప్లాన్ ఉందో ఏమో. మళ్ళీ బిజినెస్ కోసం చెక్ అడగదు కదా. ఊరుకోండి, సూర్య వింటే ఫీల్ అవుతాడు. పదండి. పద. ఏంటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏమైనా ప్రాబ్లం? కర్పూరని రాజకం సమర్పయామి. అరే అందరూ వచ్చేసారా? ఉండండి, హారతి తీసుకొస్తున్నాను.